ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా మరొకసారి మీ అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఈ దినము ఒక మంచి శుభవర్తమానంతో నేను మీ అందుకు వచ్చి ఉన్నాను. నీవు మహాభివృద్ధి కావాలా? నీవు మహాభివృద్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నావా? నీకు మహాభివృద్ధి కావాలా? అయితే ఇదిగో శుభవార్త. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ చెప్పుచున్నారు, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తిని బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయనే నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదను మహాభివృద్ధి పొందుదు. ఇదిగో ఇదే వార్త. నీకు మహాభివృద్ధి కావాలి అంటే కనుక నువ్వేం చేయాలో ఇక్కడే సమాధానము దొరుకుతూ ఉన్నది. ఏమి అంటున్నారంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెదకని ఎడల, సర్వశక్తుడైన దేవుణ్ణి బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయనే నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదు. ఈ 3 చేయగలిగినట్లయితే నీ జీవితంలో నువ్వు గొప్ప అభివృద్ధి చూస్తావు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్ననా పర్వాలేదు, కానీ నీవు మాత్రం చేయవలసినవి చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీకు మహాభివృద్ధిని, మహాశీర్వాదమును, అందరికంటే గొప్పతనం నేను గొప్ప చేసి నీకు మంచి పేరును, ఖ్యాతిని ఆయన కలుగు చేస్తారు. కనుక నువ్వు గొప్ప అభివృద్ధి చెందాలి అన్నా, నీకు మహాభివృద్ధి రావాలన్నా మనం చేయవలసింది మొదట చేస్తేనే తర్వాత ఆయన నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నువ్వెంత నీతి కట్టుకున్నావో, ఎంత నీతి నువ్వు కాపాడుకోగలిగినావో ఆ నీతిని బట్టి నీ నివాస స్థలం కూడా నువ్వు తెలియచేస్తాను. ఇప్పుడు నువ్వు ఉండటానికి, నివాసం చేయటానికి కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, నాకు ఒక ఇల్లు లేదే, నాకు ఒక సొంత గృహం అనేది లేదే అని బాధపడుతూ నువ్వు చింతిస్తూ ఉన్నావేమో. అయ్యో, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత కూడా నాకు అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది నా జీవితంలో నేను చూడలేకపోతూ ఉన్నానే అని నీవు చింతపడుతూ బాధపడుతూ ఉన్నావేమో. కానీ ఈ దినాన దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, తప్పకుండా ఆయన నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నాడు. తొదకు నీకు మహాభివృద్ధి కలుగజేస్తాను. ఇప్పుడు నువ్వు కొద్ది స్థితిలో ఉన్నావేమో, తక్కువగా ఉన్నావేమో, కానీ తర్వాత నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే నీతిని కాపాడుకుంటావో, ఎప్పుడైతే ఆయన వెతుకుతావో, జాగ్రత్తగా వెతుకుతావో, ఎప్పుడైతే ఆయనని నువ్వు కనుగొంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయనను బ్రతిమాలుకుంటావో, ఎప్పుడు నువ్వు పవిత్రుడిగా నువ్వు బ్రతుకుతూ ఉంటావో, పాపానికి దూరంగా బ్రతుకుతూ ఉంటావో, సర్వశక్తిని బ్రతిమాలుకుంటావో, పరిశుద్ధుడివై, నీతిమంతుడివై, పవిత్రుడివై, యథార్థంగా బ్రతుకుతూ ఉంటావో, తప్పకుండా ఆయన యందు శ్రద్ధ పెడతారు. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానంటున్నారు. నేను గొప్ప చేసి నేను నీ పేరును ఖ్యాతి కలదగా చేస్తారు. అలాగనే నీకు మహాభివృద్ధి, అందరికంటే గనుడుగా, యోగ్యుడుగా, శ్రేష్టమైన వారుగా మంచి భవిష్యత్తునిచ్చి రానున్న దినాలలో నిన్ను పైకెత్తబోయే దినాలు రాబోతూ ఉన్నవి. అందుకొరకు నీవు ఇప్పుడు చేయవలసింది చేసి దేవుని కనపరిచినట్లయితే తప్పకుండా దేవుడు కూడా నేను కనపరిచే రోజు, లేవనెత్తే రోజు వస్తుంది అనమాట. నిన్ను అభివృద్ధి చేసి గొప్ప చేసే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే ఆయన అన్నారు, నన్ను కనపరచమని నేను కనపరుస్తాను. కాబట్టి దేవుని కనపరచు, నువ్వు చేయవలసింది చెయ్యి, అప్పుడు నువ్వు తప్పకుండా మహాభివృద్ధిని చూస్తావు. అందరికీ వందనాలు.